గుడిలోకి ఎంటర్ అయ్యాం, లేకపోతే చర్చ్ లోకి వెళ్ళాం, లేకపోతే మసీదులోకి వెళ్ళాం, ఎందుకు వెళ్తాం? దేవుడి మీద భక్తి 100% కాన్సన్ట్రేషన్ దేవుడి మీదే ఉండాలి. అక్కడికి వెళ్ళిపోయి ఈ వార్స్ గురించి లేకపోతే వేరే వేరే టాపిక్స్ ఎందుకు? అండ్ వాళ్ళ కంట్రీలోకి వచ్చి వేరే కంట్రీ వాడు వచ్చి ఏదో గోల్ చేస్తుంటే ఆపుతారు. ఆబ్వియస్లీ సేమ్ రిలీజియన్ అంటే మాత్రము వచ్చేసి గొడవ చేస్తుంటే, నా గొడవ చేస్తుంటే, మిగతా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. దీనికి సౌదీ అరేబియానే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే అణిచేస్తున్నారు అని చెప్పి, దే ఆర్ సప్రెసింగ్ పొలిటికల్ ఫ్రీడమ్ అని చెప్పి. ఎందుకు ఇస్తారు ఫ్రీడమ్? నువ్వు వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి వాళ్ళ గుళ్ళోకి వెళ్ళి అరుస్తుంటే, అలా ఫ్రీడమ్ ఇచ్చి యూకే ఒక ముస్లిం నేషన్ కింద అవ్వబోతోంది. అలా ఫ్రీడమ్ ఇచ్చే ఇంకా చాలా కంట్రీస్ లో, కెనడాలో ఖలిస్తానీలు వచ్చేసారు ఓ పక్క పాలస్తీన్ వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇస్తే దాన్ని సర్వనాశనం చేస్తున్నారు ప్రజలు. ఏ కంట్రీకి ఆ రూల్, లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు కదా, దాన్ని అనుసరించి నోరు మూసుకొని ఉండాలి. అక్కడికి వెళ్ళి నాటకాలు ఆడితే కోస్తారు, కోసి కారం పెడతారు. సౌదీ అరేబియా వాళ్ళు అదే చేస్తున్నారు.